నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ టీంకి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడం యొక్క ప్రాముఖ్యతను పరిశోధించండి. నమ్మకం మరియు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవటం నుండి స్పష్టమైన మనస్సాక్షిని కొనసాగించటం వరకు ఈ ఆడియోలో మేమన్నింటినీ కవర్ చేశాము. సత్యం మరియు పారదర్శకతతో జీవించటం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. నిజాయితీగా ఉండటం అనేది ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సెట్టింగ్లలో నిజాయితీని ఆలింగనం చేసుకోండి మరియు ఇది మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందో మీరే చూడండి. ఒక పెద్ద భవనం నిర్మించడానికి చాలా ముఖ్యమైన విషయం దాని పునాది. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం విశ్వాసం మరియు నిజాయితీపై నిర్మించబడుతుంది. మీరు మీ టీంతో ఎంత నిజాయితీగా ఉంటే మీ నెట్వర్క్ అంత బలంగా ఉంటుంది. మీ టీంకి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. అబద్ధానికి ఆయుష్ తక్కువ. ఏదో ఒకరోజు అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక అబద్ధాన్ని సమర్థించడం కోసం మరిన్ని అబద్ధాలను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సరైన సమాచారాన్ని ఇవ్వండి మరియు మీ టీంకి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. మీరు అబద్ధాలు చెబుతూ పట్టుబడితే మీ టీం మిమ్మల్ని ఎప్పటికీ విశ్వసించదు మరియు భవిష్యత్తులో వారు మీతో కలిసి పనిచేయటం మానేస్తారు. నిజాయితీ మీ జీవితాన్ని మార్చగలదని మీకు తెలుసా? ఒక చిన్న అబద్ధమే కదా అని తేలికగా తీసుకోవడం చాలా సులభం, కానీ ప్రతి అబద్ధం అలల ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇది మీపై మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. మీరు శ్రద్ధ వహించే వారితో నమ్మకాన్ని పెంచుకోవటం గురించి ఆలోచించండి. నిజాయితీ బలమైన సంబంధాలకు పునాది వేస్తుంది. మీరు నిజం మాట్లాడినప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మదగిన మరియు ప్రామాణికమైన వ్యక్తిగా చూస్తారు. ఖచ్చితంగా నిజం చెప్పటం అసౌకర్యంగా ఉంటుంది. ఇది కఠినమైన సంభాషణలకు దారితీస్తుంది. మీరు దాచాలనుకున్న విషయాలను బహిర్గతం చేస్తుంది. కానీ సవాళ్లను నేరుగా ఎదుర్కోవటం వృద్ధికి మరియు లోతైన సంబంధాలకు దారితీస్తుంది. మీరు నిజాయితీని ఎంచుకున్న ప్రతిసారి మిమ్మల్ని మీరే శక్తివంతం చేసుకుంటారు. మోసం యొక్క బరువును తప్పించుకుంటారు. మీ నిజమైన స్వభావాన్ని ఆలింగనం చేసుకుంటారు. తాత్కాలిక సౌలభ్యం కంటే సమగ్రతను విలువైనదిగా పరిగణిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సత్యాన్ని పలకటానికి శోధించబడినప్పుడు గుర్తుంచుకోండి, నిజాయితీ అనేది కేవలం ఒక విధానం మాత్రమే కాదు, ఇది కనెక్షన్, విశ్వాసం మరియు గౌరవాన్ని పెంపొందించే జీవన విధానం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ సందేశం మీకు విలువైనదిగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఉత్తమ జీవితాన్ని గడపటానికి ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.